నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల విలేకరుల సమావేశం ఈ నెల 18వ తారీఖున తార్నాక చౌరస్తా నుండి మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీతో బయలుదేరి ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు కంకణబద్దులై కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శీలం స్వామి పిలుపునిచ్చారు. గురువారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 25,000 పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను సాధించే వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కదిరేని స్వామి, ఎదురుగట్ల యాదగిరి, మల్ల వెంకటేశం, కొండూరు సత్తయ్య, బొడిగి సుదర్శన్, ఐటిపాముల పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శీలం స్వామి గారికి మరియు ఉద్యమకారులందరికీ నా పేరు జోగు అంజన్న, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు. రేపు శనివారం 18వ తారీఖున జరగబోయే ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి 33 జిల్లాల నుంచి, ఈ రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి ఉద్యమకారులంతా తొలి దశ మలి దశ ఉద్యమకారులంతా తరలి రావాలని, అక్కడ ఆ సమావేశంలో పాల్గొనాలని, ఉదయం 9 గంటలకు తార్నాక చౌరస్తా చేరుకొని అక్కడి నుంచి మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్కి పాదయాత్రగా ముందుకు సాగి 10 గంటలకు మా ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ మరియు ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా ముఖ్యులు చాలామంది వస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు సబ్ కమిటీ త్వరలో వేస్తామని చెప్పినారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందే అని చెప్పి హైకోర్టు కరుణాకర్ అని హైకోర్టు లాయర్ హైకోర్టులో కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఆశ కలిగింది. పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కూడా సబ్ కమిటీ త్వరలో వేస్తున్నామని చెప్పిండు. మళ్ళీ కూడా మొన్న కలిసినాం, ఆహ్వానించినాం. ఈ విధి విధానాలతో కొంచెం లేట్ అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా మేము వేస్తాం, కమిటీ వేస్తాం, ఉద్యమకారులకు న్యాయం చేస్తాం అని చెప్పినారు. ఈ ఉద్యమకారులను గతంలో తెలంగాణ పోరాటం చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందంటే నిజంగా ఉద్యమకారులకే అన్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులు కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళని ఉద్యమకారులను పట్టించుకునే నాదుడే లేకుండా డాక్టర్ చీవర్ శ్రీనివాసరావు గారు ఆయన ఉద్యమకారులను గుర్తించి గత 9 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆయనతోటి ఒక లెటర్ ఇచ్చి, ఈ ప్రభుత్వం ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మేము మీ కోరికలు నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండు. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారంటీలలో 6వ గ్యారంటీగా ఉద్యమకారుల అంశాన్ని చేర్చడం జరిగింది. ఉద్యమకారులకు నిజంగా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చింది కాబట్టి ఉద్యమకారులకు ధైర్యం వచ్చింది. తొలి దశ మలి దశ ఉద్యమకారులు, నిజంగా తొలి దశ ఉద్యమకారులు ఎంతోమంది చనిపోయారు. మలి దశ ఉద్యమకారులు కూడా నానా రకాలుగా చనిపోతున్నారు. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఎనలేని పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీవర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పాదయాత్రలు, చైతన్య యాత్రలు, బస్సు యాత్రలు, నిరసనలు ఎన్నో రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతి వారం 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. మామూలుగా వేరే సంఘాలు, కొత్త సంఘాలు వచ్చినటువంటి వాళ్ళు మేము ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడేం చేస్తున్నారో గమనించాలి. ఎందుకంటే ఉద్యమకారుల గురించి పోరాడుతున్న సంఘం ఎవరు, అసలు మేనిఫెస్టోలో విధించింది ఎవరి కోసం పోరాడుతున్నారు అనేది ఉద్యమకారులు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఉద్యమకారులు స్వార్థపరులు కొందరు ఉన్నారు. వాళ్ళు చేసేది ఏం లేదు, ఉద్యమకారుల గురించి ఏం పోరాటం చేసేది లేదు. నేనే ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి.
ప్రభుత్వం త్వరలో సబ్ కమిటీ వేస్తుంది. ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది 100%. కాబట్టి ఆ ప్రభుత్వం ఏ సంఘంలో చేసిందని అడుగుతుంది. మీరు ఏ సంఘంలో చేసినారు, మీ యొక్క ఆ సంఘంలో ఉన్నటువంటి హోదా ఏంటి అని చెప్పి మీ ఉద్యమకారులను అడుగుతుంది. కాబట్టి మేము పలానా సంఘంలో చేసినామని చెప్పుకోవడానికి మీకు అంటూ ఒక సంఘం ఉండాలి, ఆ చైర్మన్ ఉండాలి, ఆ సంఘంలో ఉన్నటువంటి మీకు హోదా ఉండాలి. కాబట్టి మీరు విడిగా ఉంటే కాదు, నేను ఎప్పుడో చేసినా ఉద్యోగం చేసినా అయిపోయింది అంటే కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఆ విధి విధానాలు ముందుకు రాబోతున్నాయి. ఉద్యమకారుల ఏకం రండి. రేపు తార్నాక చెలో తార్నాక పిలుపునిస్తున్నాం ఉద్యమకారుల ఫోరం నుంచి. కాబట్టి 18వ తారీఖున ఖచ్చితంగా ఉద్యమకారులందరూ ప్రతి ఒక్కరూ 33 జిల్లాల నుంచి అన్ని మండల కేంద్రాల నుంచి ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఒలిగొండ మండల పరిధిలోని ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున హాజరై ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు బాధ్యతగా వచ్చి మన యొక్క ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన అవసరం ఏర్పడే అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రతి ఒక్క ఉద్యమకారుడు తప్పక ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఒలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం పక్షాన ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. అధ్యక్షులు వహించిన మండల అధ్యక్షులు బాలవ శ్రీనివాస గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగ అంజన గారు, మిగతా వివిధ కమిటీల మిత్రులంతా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు ఒలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినాం. మరి నా పేరు శీలం స్వామి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి రేపు 18వ తేదీన హైదరాబాద్ మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో తార్నాకలో సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే అందరినీ వరుసగా రాష్ట్ర కమిటీ వాళ్ళంతా కలుస్తున్నారు. కలిసి వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది, ఈ ఇమీడియట్గా ఒక ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ వేయాలని చెప్పి కమిటీ వేసి ఆ కార్యాచరణను ప్రకటించి ఉద్యమకారులకు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చే దిశగా ఉద్యమకారులంతా ఏ పార్టీలో ఉన్నా వెలిగొండ ప్రాంతంలో నిర్వహించిన ఉద్యమకారులు, కళాకారులు అందరూ, మహిళలు, ఉద్యమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి నల్లగొండ జిల్లా, ఉమ్మడి జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.